పక్క పొంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండుడుతోని మాకైతే దినం మస్తు విమానాలు కనిపిస్తుంటాయి. బుడ్డ బుడ్డ విమానాలు అయితే బుర్ర బుర్ర ఎగురుకుంటా కిందికి వెళ్ళిపోతుంటాయి. చిన్నప్పుడు మొగుల మీద విమానం కనిపిస్తే యమ సంబరపడేది. కానీ ఇప్పుడు దినం చూసి చూసి ఆ విమానం మస్తు చూసినాం అన్నట్టే అయ్యింది. అన్నట్టు విమానం అంటే యాదకొచ్చింది. మన దిక్కు ఒక కాడ రోడ్ల మీద విమానాలు దిగినాయట. పండు చూసేద్దాం ఎక్కడ. అగగ్గగ్గ రువ్వడిగా ఎగిరొచ్చి అమాంతం రోడ్డు మీద దిగింది విమానం. గీదొకటే కాదు, డమ్మ డమ్మ బాంబులేసే సుకోయ్ యుద్ధ విమానాలు కూడా రోడ్డు మీదనే దిగినాయి. అవగాని ఎక్కడో ఎయిర్పోర్ట్లో దిగే విమానాలన్నీ గిట్ల బండ్లు తిరిగే రోడ్డు మీద దిగుడేంది. ఇదెక్కడి కథరో, రేపు బండ్లు విమానాలు ఒకటే రోడ్డు మీద తిరుగుతాయా ఎట్లా అని అనుకుని పరిశాన్ అయ్యారు. గదేం కాదు, బాపట్ల జిల్లా మీదకెళ్లి పోతున్న 16వ నంబర్ హైవే మీదున్న కురిశెపాడు కాడ రోడ్డు మీదనే విమానాలు దిగేతందుకు ఏర్పాట్లు చేసిర్రట. అగ్గ విమానాల స్టేషన్లు ఉన్నాయి కదా, అసొంటప్పుడు రోడ్ల మీద దిగుడెందుకు అని అనుకోకుర్రి. అన్నిసార్లు టైం ఒకటే లెక్క ఉండదు కదా, ఎప్పుడు ఆపత్తి ముంచుకొచ్చేది తెలియదు. భూకంపాలు, వరదలు, లేకపోతే పక్క దేశపోళ్ళు ఏమన్నా మామలా చేసినప్పుడు విమానాలు ఎక్కడ పడితే అక్కడనే దిగే అవసరం పడుతుంది. అందుకే అవసరం పడ్డప్పుడు విమానాలు గిట్ల రోడ్డు మీదనే దిగేటట్టు దేశం అంతా కలిపి 19 జాగల్లా గీసొంటి ఇకమత్ చేసిర్రట. అట్లనే బాపట్ల జిల్లా కొరిశెపాడు కాడ విమానాలు దిగేతందుకు ఎగిరేతందుకు హైవే రోడ్డు మీదనే సౌలత్ చేసిర్రట. మొత్తం 5 విమానాలు రోడ్డు మీద దింపిర్రు, మళ్ళా ఎగిరిచ్చిర్రు. అంతేకాదు విమానాల పార్కింగ్ కూడా జాగ చేసిర్రట. గాలి మోటార్లు చూడాలంటే అయితే మొగులు దిక్కో లేకపోతే ఎయిర్పోర్ట్ దిక్కో చూసేటోళ్ళు. ఇప్పుడు రోడ్ల మీదనే విమానాలు దిగుతున్నాయంటే చాలా మంది పరిశాన్ అవుతుర్రట.